హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ మై న్యూ యూట్యూబ్ ఛానల్. అదేంటి పోయినేరుగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆపేసావు, మళ్ళీ ఇదేంటి అని అనుకోవచ్చు. చాలామంది అనుకోపోవచ్చు, వాళ్ళు లైట్ తీసుకోండి. మిగిలిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే 2025లో నేను చాలా అనుకున్నా, బట్ దాంట్లో 1% కూడా రీచ్ అవ్వలేకపోయా. కానీ ఈ ఇయర్ అలా కాదు, ఈ ఇయర్ వేరు, ఈ ఇయర్ మందే. సో ఇలా ఆలోచించి ఈ ఇయర్ ఎలా అయినా కంబ్యాక్ ఇద్దామని కూర్చున్నా, ఏం చేద్దాం ఈ ఇయర్ అని. అలా కూర్చొని ఒక 1 అవర్ ఆలోచించా. 1 అవర్ ఆలోచించి నేను తెలుసుకున్నది ఏంటంటే మనకేం తెలీదు. ఎస్, మీరు విన్నది కరెక్టే, మనకేం తెలీదు. మనకు తినడం తప్ప ఏం తెలియదు అనుకోండి. సో మనకి తినడం తప్ప ఏం తెలియదు కాబట్టి ఇంతసేపు మోటివేషన్లో ఉన్న నేను మెల్లగా డిప్రెషన్కి వెళ్తున్నా. సరే, ఏదో ఒకటి డిప్రెషన్ నుంచి బయటికి రావాలని, సరే తినడమైనా వచ్చు కదా, అదే వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దాం అని ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకీ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఆబ్వియస్లీ ఏం లేదు, వీడియో లెంత్ పెరగడం కోసం. అరే ఇంకో విషయం, మా మెయిన్ క్యాండిడేట్ని పరిచయం చేయడం మర్చిపోయా. దట్ ఈస్ మై వన్ అండ్ ఓన్లీ ద లివింగ్ లెజెండ్. దట్ ఈస్ మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్ చౌదరి, కణితి ప్రవీణ్ కుమార్ చౌదరి. యాడికి ఎంత ఎక్స్పీరియన్స్ బొక్క కానీ ఏదో ఒకటి కానివ్వండి, ఎంజాయ్ చేయండి. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండగా నేను ప్రవీణ్ని ఎందుకు సెలెక్ట్ చేశానో మీకు తెలుసా? నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం ఒక చిచ్చోరా, ఒక వంట మనిషి, ఒక వంటవాడు కావాలి కాబట్టి నేను ప్రవీణ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఫుల్ చిల్లర వంటవాడు అంటే మీకు ప్రవీణే గుర్తొచ్చాడా? మీకు అంటే కెమెరా హ్యాండిలింగ్ కూడా. కెమెరా హ్యాండ్లింగ్ ఓకే, కెమెరా హ్యాండ్లింగ్ కూడా ఓకే, కానీ ప్రవీణ్ లో మీకు అంత చిల్లరగా మీకు ఏం కనిపించింది? మీకు మొత్తం ప్రవీణ్ మొత్తం చిల్లర అంటున్నారు అయితే మీరు. తర్వాత ప్రవీణ్ పక్కన ఉండడానికి ప్రవీణ్ కి హెల్ప్ చేయడానికి మంచి డీసెంట్ మనిషి కావాలి కాబట్టి నన్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఎట్టకేలాగైతే ప్రవీణ్ అయితే నేను ఒప్పించేశాను. నేను ఏం చెప్పి ఒప్పించాను అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియోలో ఎంత అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి శాంతాస్ 4 AM బిర్యానీ. దీనికోసం నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచానమాట. నేను లేవంగానే బయటికి వెళ్ళి చూసా, చీకటి అయి ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock చీకటి ఉంటుంది కాబట్టి. ఓకే గైస్, నేనైతే టిప్ టాప్గా రెడీ అయిపోయా. ఇంకా మా ప్రవీణ్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. వాడేమో రావట్లేడు, 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నా. అయితే వాడికి కాల్ చేసా, వాడు కాల్ లేపాడు. ఎక్కడున్నావు రా అని అడిగితే, వస్తున్నా మావా అని వాడు, రారా బట్ట అని నేను. అలా 2 minutes మేమిద్దరం గొడవ పడినాక 2 minutes later ఫైనల్లీ మా వాడు వచ్చాడు గైస్. ఇంకా 4 AM బిర్యానీకి వెళ్ళిపోదాం పదండి. రేపు బండి తీరా. ఇప్పుడు అక్కడ షాప్ ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంటో. నా కొడకారే మా చెత్త, నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడకారే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నైస్రా. ఒరే, ఇక్కడ ఎంత చీకటి ఉంటుందని ఇప్పుడే తెలుస్తుందిరా. ఒరే, అవసరం ఆరా కుక్కలకి ఇప్పుడు నీకు అవలేగా. ఇదే మన లాస్ట్ వీడియో అవుతుంది అప్పుడు. విన్నారా గైస్, మా వాడు ఏమంటున్నాడు? మధ్యరాత్రి, అది 3 గంటలకి కుక్కల్ని డిస్టర్బ్ చేద్దామంటున్నాడు గైస్. ఈ వీడియో కోసం ఎంత దిగజారిపోయారో మీరే చూడండి. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి. అమ్మా మావా, నువ్వు ఈ వీడియో కోసం ఇంత దిగజారుతావని నేను ఏ రోజు అనుకోలేదురా. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఓకే గైస్, ఇక జోక్స్ ఆపేస్తే మనం సీదా మన 4 AM బిర్యానీకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్నది ప్రజెంట్ బీజేపీ ఆఫీస్ అనమాట. ఇంకా చూడండి ఇదే. సో బీజేపీ ఆఫీస్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక యూటర్న్ వస్తుంది అనమాట, ఇటు సైడ్ కాదు, ఇలా స్ట్రైట్గా వెళ్తే ఒక యూటర్న్ వస్తుంది. ఇక్కడ యూటర్న్ తీసుకొని చక్కగా పోతే తెలంగాణ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ మాల్
డెకెట్లాన్ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తుంది కుకట్పల్లి ఫేమస్ చెరువు, ఐడి చెరువు అనమాట. ఇక్కడ నిబ్బా నిబ్బిసి ఎక్కువ వస్తారు. వ్యాలంటైన్స్ డేకి మొత్తం నిండిపోతారు అనమాట ఇక్కడ. గైస్, ఇది పార్క్ అనమాట. ది ఫేమస్ పార్క్ లవర్స్ కోసమే కట్టారు, అది వేరే విషయం. అవును మామ, లవర్ అంటే గుర్తొచ్చింది. వ్యాలంటైన్స్ డేకి నీకు ప్లానింగ్స్ ఏంట్రా? నా ప్లానింగ్సా? ఏముందిరా, నా పిల్లకి మెసేజ్ చేస్తా, కలుద్దామంట. అది ఎలాగో రానంటది. బతిమలాడి పిలుస్తా. దాని తర్వాత వెళ్ళి అయ్యో, వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు మామా? వెళ్ళిన తర్వాత తెలిసిందే కదరా. మామా, అవును మామా, నాకు డౌట్, ఇంతకు నీకు లవర్ ఉందా? మరి తెలిసి అడుగుతున్నావారా? నాకు అంత సీన్ లేదని తెలుసు కదరా. మళ్ళీ ప్లాన్ అంట, ప్లాన్. ఏం చేస్తాం మామ, మన దరిద్రం అలాంటిది. దరిద్రం అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ప్రవీణ్కి దరిద్రానికి ఉన్న సంబంధం ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తా వినండి. ఈ ఇయర్ ఏంటో గోల్డ్ రేట్ ఆకాశానికి అంటుతున్నాయి. కానీ హైలైట్ ఏంటంటే 29th జనవరి గోల్డ్ హయ్యెస్ట్ ఆల్ టైమ్ పీక్కి వెళ్ళిపోయింది. ఆ టైంలో మనోడు ఏం చేశాడంటే జస్ట్ 50 రూపాయలు పెట్టి ఫోన్పేలో గోల్డ్ కొన్నాడు. ఇంకొంచెం చూడండి, ఇదే 50 రూపాయలు, జస్ట్ 50 రూపాయలు పెట్టుకున్నాడు ఫ్రెండ్స్, జస్ట్ 50. దాని నెక్స్ట్ డే ఈ ఘోరాన్ని చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఈ దారుణాన్ని? గోల్డ్ 1,85,000 నుండి 1,43,000 పడిపోయింది. చూసారా గైస్, ఆల్మోస్ట్ 40,000. మనోడు దరిద్రం అలాంటిది, జస్ట్ 50 రూపాయలు పెట్టాడు, 50 రూపాయలు. అలా అని చెప్పి గోల్డ్ ఒకటే క్రాష్ అయింది అనుకోకండి. గోల్డ్, సిల్వరు, డాలరు, బిట్కాయిన్, స్టాకు అన్నీ డౌన్ఫాలే, అన్నీ క్రాష్ అయిపోయింది. ఎవ్రీథింగ్ క్రాష్ అయిపోయింది. ఆ తర్వాత రియలైజ్ అయింది ఏంటో తెలుసారా? దాని తర్వాత నా వల్ల మస్తు మంది మిడిల్ క్లాస్ వాళ్ళు సంతోషమైనారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనోడి దరిద్రం గురించి చెప్పాలంటే ఇంకా ఈ వీడియో కూడా చాలదు. సో ఇంకా ఇప్పటికే వీడియోలో లెంత్ పెరిగిపోతుంది. సో ఇక వెళ్ళిపోదాం పదండి. ఎందుకంటే వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభం. ఓకే గైస్, మనం కైతరాపూర్ బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళంగానే ఇక్కడ ఇలా బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళాక ఆ బోర్డు బట్టి మనం రూట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ రైట్ తీసుకున్నాక కొంచెం స్ట్రైట్ వెళ్తే మనకి శాంతాస్ 4 AM బిర్యానీ వచ్చేస్తుంది. శాంతాస్ 4 AM బిర్యానీ. ఇక పదండి ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్ళిపోదాం. మనం లోపలికి వెళ్తున్నప్పుడు చాలామంది తింటూ ఉన్నారు. చెప్పాలంటే ఇంత మార్నింగ్ ఎవరు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలామంది ఉన్నారు. మేము వచ్చింది కూడా ఫ్రైడే గైస్. ఈరోజు ఇంతమంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలామందే వచ్చారు ఈరోజు. రే చూడు, అది చూడు ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి మెనూ బోర్డే పెట్టారు. ఇక్కడ మనకి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కుష్కా, ఇంకా కబాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, టైం చూసుకుంటే 4:25 అయిందనమాట. ఇక్కడ చూస్తే మనమేమో బిల్లు తీసేసుకున్నాం. మావాడు కొంచెం యాస్థెటిక్గా చెప్పమన్నాడు, సో మనం ఇలా చెప్పానమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ శాంతాస్ 4 AM బిర్యానీ వచ్చేసి ఎవ్రీ డే మార్నింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. ఈ లోపు ఎవరైనా రావాలంటే వాళ్ళు వచ్చి తినేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ శాంతాస్ 4 AM బిర్యానీ వచ్చేసి ఎవ్రీ మండే హాలిడే అనమాట. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మండే మాత్రం ఎవరు వెళ్ళకండి.
ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. రైస్ అయితే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓన్లీ పీసెస్ డిఫరెంట్ చేసి ఇస్తారు అంతే. ఓన్లీ ఐ మీన్ పీసెస్ సపరేట్గా యాడ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, నాకైతే ఓకే ఓకే అనిపించింది. మరీ తోపుతురు అని అంత హైప్ కాకుండా జస్ట్ ఓకే, నైస్, తినొచ్చు. ఇంకా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, మేము వెళ్ళిన రోజు చాలా ఆయిలీగా ఉంది, ఫుల్, చాలా ఎక్కువ ఆయిల్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా అసలు చేతులు కడుగుతూ ఉంటే మొత్తం అసలు ఆయిల్ అసలు పోవని కూడా పోవట్లేదు, అంత ఆయిలీగా ఉందన్నమాట. నేను చెప్పింది నమ్మకపోతే ఇది ఒకసారి చూడండి. సో విన్నారు కదా గైస్, ఇది సంగతి. ఇంకా మన ప్రవీణ్ బ్రో రివ్యూ చూద్దాం, లెట్స్ గో. నా వరకు బిర్యానీ టేస్ట్ వచ్చేసరికి తోపు తురుము అలా అనలేను కానీ బాగుంది బిర్యానీ. సో పీసెస్ కొంచెం పర్వాలేదు, కొంచెం ఉడుకుంటే ఇంకా బాగుండే మటన్. చికెన్ పీసెస్ కూడా బాగున్నాయి, ఫ్రైడ్ మంచిగా చేసిండ్రు. బిర్యానీ టేస్ట్ కూడా బాగుంది, మరీ ఎక్కువ బాగుందని కూడా చెప్పలేను. నాకు నచ్చినంత వరకు పర్లేదు, ఓకే. బట్ ఏంటిదంటే ఆయిలీ ఎక్కువ అయిపోయింది, సో అదొక్కటే డిసప్పాయింట్ నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే, నాకు చేయి కడుక్కున్నప్పుడు కూడా ఆ ఆయిలీ వదలలేదు. సో అదొక్కటి కొంచెం చూసుకుంటే వాళ్ళు బాగుంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే బిర్యానీ టేస్ట్ ఓకే, బాగుంది. సో ఎంజాయ్డ్ అంతే. రెండు పంచాయతీలే ఉన్నాయి. సర్లేది, బాయ్ గైస్, ఈరోజు డే కంప్లీటెడ్. ఎన్ని పంచాయతీలు చేస్తున్నావు మామ, ఈ పంచాయతీలు చేస్తున్నావు నువ్వు పని చేయి. ఈ వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేమేదొట్టే